విజయవాడలోని విద్యాధరపురంలో ఒక ప్రైవేటు ప్లేస్లో నిర్వహిస్తున్నటువంటి జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా వేల లక్షల్లో ఆస్తి నష్టం అయితే సంభవించింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో నేను ఉన్నాను. పూర్తిగా కూడా అంటే ఈ స్టాల్స్ పెడుతూ ఉంటారు ఎగ్జిబిషన్లో. మొత్తం దాదాపు ఒక 100 పైగా స్టాల్స్ పెడుతూ ఉంటారు. ఈ మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. ఫైర్ సిబ్బంది మంటలను కూడా ప్రస్తుతానికి అదుపులో చేస్తున్నారు. మంటలు అయితే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చాయి. అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో ఒక ఒక విస్తుపోయే వాస్తవం ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ని గత సంక్రాంతికి పెట్టారు. జనవరి 30 వరకు మాత్రమే అనుమతి తీసుకుని పెట్టారు. అంటే జనవరి 12 నుంచి ప్రారంభమై జనవరి 30 వరకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ అనుమతులు అయిపోయిన తర్వాత అంటే జనవరి 30తో సమయం అయిపోయింది, అనుమతులు కూడా అయిపోయాయి. కానీ అనధికారికంగా జనవరి 31 నుంచి ఈ జలకన్య ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అనధికారికంగా ఎగ్జిబిషన్ అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారికి ఈ ప్రమాదం సంభవించడంతో ఎవరు అనుమతులు ఇచ్చారు, అధికారులు ఎవరనే దానిపైన ఇప్పుడు అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఎవరైతే దీని మీద అనుమతులు లేకుండా అంటే అనుమతులు అయిపోయిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళ మీద అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెబుతూ ఉన్నారు. కానీ ఎవరు అనుమతులు ఇచ్చారని దానిపైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒకసారి మనం చూస్తున్నాగా ఇక స్టాల్స్లో పెట్టే వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మంటలు ఎగసిపడి మొత్తం కూడా మంటల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటంటే ఇక్కడ సిబ్బందికి ఎగ్జిబిషన్ నిర్వహణ సంబంధించిన సిబ్బందికి ఇక్కడ వంటలు వాళ్ళే వండుకుంటారు. ఆ వంటలు వండే సమయంలో మంటలు కింద మ్యాట్స్ అనేవి గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్స్ అన్నీ కూడా మ్యాట్స్తో నింపేస్తూ ఉంటారు. ఆ మ్యాట్స్ కంటుకోవడంతో ఆ మ్యాట్స్ అన్నీ కూడా ఒకసారి మనకు కనబడుతుంది. ఒకసారి మ్యాట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇటువైపున ఈ మ్యాట్స్ అన్నీ కూడా చూసారుగా, ఇవన్నీ మ్యాట్స్ ఉంటాయి. మొత్తం కూడా ఎగ్జిబిషన్స్ అంటే స్టాల్స్ అన్నీ కూడా కింద మ్యాట్స్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అవి అంటుకుని మొత్తం కూడా మంటలు ఎగిసిపడిన పరిస్థితి. ప్రస్తుతం ఈ మంటలకు సంబంధించిన విషయంలో చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్యామిలీస్ ఉండడం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా ఇక్కడ స్థానికులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. మొత్తం కూడా వాటర్ బాల్స్ అన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. విజయవాడలో ఎప్పుడో అంటే ప్రతి సంవత్సరం సమ్మర్లో కానీ లేకపోతే సంక్రాంతికి ఎగ్జిబిషన్లు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు అనుమతులు సమయం అయిపోయిన తర్వాత కూడా నిర్వహణకు అనుమతి ఇచ్చింది ఎవరు, అంటే 30 తారీఖుతో సమయం అయిపోతే 31 నుండి పెట్టుకోవచ్చు అని చెప్పింది ఎవరు అనే దానిపైన ఇప్పుడు క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కమిషనర్ కూడా తెలియకోకుండా ఇక్కడ స్థానిక పొలిటికల్ లీడర్ల ఆధ్వర్యంలో ఇది ఇప్పుడు వరకు నిర్వహిస్తున్నారని తెలుస్తుందంటే ఈరోజు 12వ తారీఖు దాదాపు 13 రోజులుగా అనధికారికంగా ఈ జలకన్య ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుల మీద ఎవరైతే అధికారులు పర్మిషన్ తర్వాత కూడా రన్ చేసుకోవడానికి అవకాశించారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఒకసారి అటువైపుకు వెళదాము. అటువైపు కూడా కొంత డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులు కూడా ప్రస్తుతం రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి నీదేనా భయ్యా స్టాల్, ఇది నీదేనా? ఎంత ఎంత నష్టపోయావు నువ్వు? ఎంత నష్టపోయావు? 1,00,000 అన్న. 1,00,000. ఏమున్నాయి దాంట్లో స్టాల్లో? నావెల్టీస్, మెహందీ స్కోన్స్ అవి, తర్వాత వచ్చి వెరైటీ ఐటమ్స్ అవన్నీ పెట్టాం. ఇప్పుడు మీకు 30 తారీఖు వరకు పర్మిషన్ వచ్చారంట. 30 తర్వాత పర్మిషన్ లేదంటే అన్న మాకు అవి చెప్పలేదన్న. చెప్పలేదా? డబ్బులు ఎంత కట్టావు? ఈ నెల చివరి దాకా ఉన్నాను. డబ్బులు ఎంత కట్టావు నువ్వు? నేను దగ్గర 55,000 అన్న. 55,000 ఎవరికి కట్టావు? ఇక్కడ ఇవాళకైనా మేనేజ్మెంట్ కట్టావు. ఓకే. ఇది ఇక్కడ స్టాలు నిర్వాహకు దాదాపు 1,00,000 ఆస్తి కోల్పోయని చెప్తున్నారు. పర్మిషన్ ముగిసిందని తనకు తెలియదని మాత్రం చెబుతున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా రకరకాల బర్డ్స్ని ఇక్కడ ప్లేస్ చేసి పెట్టారు. రకరకాల బర్డ్స్ని ప్లేస్ చేసి పెట్టిన సందర్భంలో అవి కూడా పూర్తిగా కొన్ని బర్డ్స్ అనే పక్షులన్నీ కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. చూస్తున్నాం కదా, ఇవంతా కూడా లోపల మంటలో ఇదంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా కొన్ని పక్షుల్ని రెస్క్యూ చేశారు కానీ కొన్ని పక్షులు చనిపోయినట్టు చెప్తున్నారు. లోపలికి కొంత వెళ్ళని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా లోపల పక్షులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ అయితే చూద్దాము పూర్తిగా. ఎందుకంటే అవి మూగజీవులు కూడా వాటిని రక్షించే ప్రయత్నం కొన్ని చేశారు. కొన్ని మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తుంది. అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ మీద చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ పగటిపూట అంటే 11:30, 12 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి ప్రాణ నష్టం లేదు. ఒకవేళ ఇదే కనుక సాయంత్రం వేళ జరిగితే రష్ జనం వచ్చిన సందర్భంలో జరిగితే అసలు ఊహించని ప్రమాదం సంభవించేదని భయోందరణ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉందని చెప్పాలి. పూర్తిగా పక్షులన్నిటి కూడా దాదాపుగా రెస్క్యూ చేశారు. కొన్ని పక్షులు మాత్రం చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా,
కొన్ని పక్షులు ఎగిరిపోయినట్టుగా స్థానికులు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక్కడెక్కడ మనకు ఆస్ట్రిచ్ మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఆస్ట్రిచ్ పక్షి మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉంది. కొన్ని చిన్న చిన్న బాతులు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడ ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా విజయవాడ నగర ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పాలి. పూర్తిగా కూడా అనధికారికంగా నిర్వహిస్తూ ఇలా ఫైర్ కారణానికి కూడా పోలీసులు అధికారులు విచారణ చేస్తున్నారు. కొంతమంది వంట చేస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కొంతమంది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన విషయంలో అనుమతులు లేకోకుండా నిర్వహిస్తున్న పట్ల పోలీసులు అటు ఇక్కడ సిబ్బంది మీద అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనకు బాతులు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు అంతా కూడా ఫైర్ సిబ్బంది తీసుకొచ్చి మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. కానీ పర్మిషన్స్ వ్యవహారంలో ఎవరు ఇచ్చారు? రాజకీయ నాయకులు అండదండలు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అనుచరులు ఎవరైనా ఇక్కడ ఎక్స్టెన్షన్కి అనుమతులు ఇచ్చారా? పొలిటికల్గా ఏమన్నా ఇక్కడ ప్రెషర్ వచ్చిందా ఏంటనే దానిపైన పోలీసు అధికారులు విచారణ చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.